హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మొత్తం ఫుల్ మొత్తం అన్ని మొక్కలు చూపిస్తున్నాం ఈరోజు వీడియోలో. ఇది దొండపాదు. ఇది పెట్టి ఒక 4-5 నెలలు అవుద్ది. సో ఇది పందిరి మీదకి పాకిద్దాం. ఇవి మనకి చెట్టు చిక్కుడు, ఇవి మళ్ళీ వస్తున్నాయి. మొన్న అయితే చనిపోయాయి. ఇదేంటో తోటకూర, ఇది పింక్. ఇది వంగ చెట్టు. ఇది మనకి డ్రిప్ ఇరిగేషన్కి, ఇది అన్ని మొక్కలకి వాటర్ వెళ్తాయి మనకి డ్రిప్ ఇరిగేషన్ ద్వారా. మనకి దీంట్లో వాటర్ వేస్తాం, పైన గరాటీ పెట్టి వాటర్ వేస్తే మనకి పైప్ ద్వారా ఇక్కడ డ్రిప్ కనెక్షన్ ఇచ్చాం. సో మళ్ళీ ఇక్కడ మనం 2 విధాలుగా వాటర్ సప్లై పెట్టాం. ఒకటి ఆటోమేటిక్గా మనకి ఈ కాలువలో, ఈ బోధులో వాటర్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మోటార్ ఆన్ అవుతుంది. మనం ఇది తిప్పితే మనకి ఆటోమేటిక్గా వాటర్ ఈ విధంగా సప్లై అవుద్ది. ఇది మనకి వాటర్ లేనప్పుడు మనం మాన్యువల్గా టిన్లో వేసుకుంటే మనకి డైరెక్ట్గా మనకి వాటర్ వస్తుంది. ఇది మనకి టమాటా. ఇది కూడా మనకి డ్రిప్ సిస్టమ్. మొదట్లో అలా వాటర్ పడుతుంది, కనెక్ట్ చేసింది. టమాటా ఎంత బాగా వచ్చిందో చూడండి. న్యాచురల్ ఫార్మింగ్లో మనం ఏం కెమికల్స్ ఏం వాడలే, జస్ట్ మనం విత్తనం పెట్టాం, అప్పుడప్పుడు మట్టి వాటర్ స్ప్రే చేస్తాం. ఇవి గోంగూర. ఇది సీడ్ కానీ తీస్తాం. ఇంక ఇది వాటి క్రాప్ అయిపోయింది. ఇది ఒక చెట్టు చిక్కుడు. ఇక్కడ మనకు ఒక తీగ చిక్కుడు ఉంది. ఇది కనుపు చిక్కుడు. ఇది ఎలా ఉంటుందంటే, ఇది మనకు కనుపు చిక్కుడు. ఇది దీని కాయ ఈ విధంగా ఉంటుంది. ఇది వంకాయ మొక్కలు మనకి దగ్గరగా ఒక నెలలోపు మనకి హార్వెస్ట్ వస్తాయి. ఇది ఒక వంకాయ మొక్క. సో ఇదొక చిక్కుడు పాదు. వీటి కాయలు ఈ విధంగా ఉంటాయి. గుత్తుల కింద కాస్త. ఇది మళ్ళీ చెట్టు చిక్కుడు. ఇది సీడ్ కానీ వదిలేసాం, చెట్టు చిక్కుడు. ఇది నేతిబీర చెట్టు, నేతిబీర పాదు. ఒక్కాయ సీడ్ కానీ వదిలేసాం. ఇక్కడ ఒక బంతి. అవి చిక్కుడు పాదులు. ఒక 2-3 రకాల చిక్కుడు చెమ్మకాయలు ఉంటాయి. ఇది చెమ్మకాయ. మనకి చిక్కుళ్ళు కూడా ఒక 2-3 వెరైటీస్ కాస్తాయి పాదులు. ఇది మా చెరువు గట్టు మీద పెట్టాము ఈ మొక్కలన్నీ. జస్ట్ చెరువు పక్కన నిలువు పందిరి కిందకి మనకి ఇక్కడ కిక్కీస్ కర్రలు అని ఉంటాయి, వాటితో పెట్టుకుని గెళ్ళ సపోర్ట్తో మనం నిలువు పందిరి కింద వేసుకున్నాం. ఇది ఒక వెరైటీ చిక్కుడు. ఇక్కడ మనకి చెట్టు చెమ్మ కూడా ఉంది. చెట్టు చెమ్మ ఇంకా కూడా కాస్తుంది ఇప్పుడు ఎక్కువగా. ఇది తీగ బచ్చలు. ఇది
ఇది లాస్ట్ ఇయర్ వంకాయ మొక్క ఇది ఇప్పుడు మళ్ళీ ప్రూనింగ్ చేస్తే మళ్ళీ మనకి మళ్ళీ కొత్తగా వంకాయలు కూడా వస్తున్నాయి. సేమ్ ఇది లాస్ట్ ఇయర్ వంకాయ మొక్కే మనకి ఇయర్ మనకి కాపు కాస్తుంది. ఇది పెన్నాడ వంకాయ. కొంచెం పసుపు పెట్టినా